శ్రీ మహాలక్ష్మై నమః. ఆణిముత్యం. లక్ష్మీ కవచం. లక్ష్మీ కవచం లక్ష్మీ అనుగ్రహము కోసం లక్ష్మీదేవిని ఎంత శ్రద్ధగా పూజిస్తారో ఆమె అనుగ్రహం అంత ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీదేవిని ధనయోగం కోసం, సకల సంపదలకు, కుటుంబం సంతోషంగా జీవించటానికి లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఈ లక్ష్మీ కవచాన్ని ప్రతిరోజు చదవండి. ఈ లక్ష్మీ కవచం చదవటం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. దీనిని పలుచను రేకుపై వ్రాయించి కంఠం అందుగాని కుడి చేతికి కానీ తాయెత్తుగా ధరిస్తే సర్వత్రా విజయం లభిస్తుంది. ఈ మహాలక్ష్మి లక్ష్మీ కవచాన్ని ధరించిన వారిని గృహాన్ని విడిచి వెళ్ళదు ఆ లక్ష్మీదేవి. ఈ కవచం చదవటానికి ఈ కవచం చదవకుండా మహాలక్ష్మి మూల మంత్రాన్ని కోట్లాది కొలది చదివినా పనిచేయదు. ఇది శత్రువులను నశింపచేస్తుంది, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది, సమస్త దుఃఖాలను పోగొడుతుంది. ఈ శ్రీ మహాలక్ష్మి మూల మంత్రం చేసేవారు ముందుగా తప్పక లక్ష్మీ కవచాన్ని చదివి తర్వాత మూల మంత్రాన్ని కోట్లాని కోట్లు జపించిన అది శక్తివంతమై లక్ష్మీదేవి అనుగ్రహం ప్రసాదిస్తుంది. ఆ మంత్రం యొక్క విశిష్టత, శ్రీ లక్ష్మీ కవచం యొక్క విశిష్టత. ఈ లక్ష్మీ కవచాన్ని చదివేవారు కొన్ని నియమాలను పాటించాలి. లక్ష్మీ పూజ కమలాలతో చేస్తే చాలా మంచిది. తామర పూలతో. లక్ష్మీదేవికి ఉసిరికాయలు, ఉసిరిక ఆమెకు అత్యంత ప్రీతిపాత్రములైనవి. లక్ష్మీ పూజ చేసేటప్పుడు గంటను మ్రోగించకూడదు. సాధ్యమైనంత వరకు తెల్లని వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని పూజించాలి. రోహిణి, పునర్వసు, పుష్యమి, హస్త, ఉత్తరాషాఢ, ఉత్తర పాల్గుణి, రేవతి నక్షత్రాలలో పూజిస్తే విశేష ఫలితం వస్తుంది. రాత్రిపూట లక్ష్మీ పూజ చేయరాదు. కానీ కార్తీక మాసం అమావాస్య రాత్రి లక్ష్మీ పూజ చాలా మంచిది. లక్ష్మీ పూజ చేసే సమయంలో పులుపు తినరాదు. లక్ష్మీ కటాక్షం కోరేవారు తప్పక ఈ నియమాలను పాటించి తీరాలి. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఈ లక్ష్మీ పూజ సాయంకాల సమయాలలో ఎక్కువ చేస్తూ ఉంటారు చాలామంది. కానీ రాత్రిపూట మటుకు చేయకూడదు.